ఈ పురాణ కథ ప్రకారంగా చూస్తూ ఉంటే అలాంటి ఒకనొక పరమేశ్వరుడు విశ్వం ఏర్పడక ముందు ఉన్నాడు. ఆయన అంతే కదా, విశ్వం ఏర్పడక ముందు ఈశ్వరుడు ఉన్నాడు. అప్పుడు శక్తి ఎలా ఉన్నది? ఆయన లోపల ఉంది. విశ్వం ఏర్పడినప్పుడు బయటకు వచ్చింది, విశ్వముగా బయటకు వచ్చింది. విశ్వం ఏర్పడక ముందు ఆయనలోనే ఉన్నది. అలా విశ్వం ఏర్పడిన తొలినాళ్లలో అప్పుడు పరమేశ్వరుడు ఒక మహా అగ్నిలింగంగా ఆవిర్భవించాడు. ఒక అగ్నిలింగంగా, నిజానికి అంతటా ఉన్నవాడు ఒక అగ్నిలింగంగా తన తత్వం కనబడడం కోసం చూపించాడు. ఈ అగ్ని మనం అనుకునే పంచభూతాల్లో అగ్ని కాదు, పంచభూతాల కంటే ముందున్నటువంటి జ్యోతి స్వరూపం. ఈ అగ్ని ఎంత ఉన్నది అంటే ఆది మధ్య అంతరహితం ఉంటుంది. అంటే మొదలు లేదు, తుది లేదు, మధ్యం తెలియదు. మొదలు తుది తెలిస్తే కదా మీ సెంటర్ పాయింట్ చెప్తారు. మొదలు తుది తెలియనప్పుడు మధ్యం ఎక్కడ చెప్పగలరు? మొత్తానికి ఒక పేరు దానికి చెప్పచ్చు, అనంతం అనర్థం. అలాంటి అనంత స్వరూపమైన జ్యోతి కనబడింది. ఆ రూపంతో ఎందుకు కనబడ్డాడంటే ఆయన అసలు స్వరూపం మనకి తుది మొదళ్ళు చెప్పలేవు, అనంతుడైన వాడు అని చెప్పడం కోసం ఆ స్వరూపంతో ఆవిర్భవించాడు ఆయన. అప్పుడు దాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించిన వాళ్ళు తెలుసుకోలేకపోయారు. అప్పుడు వాడు చేసిన పని ఏమిటంటే ధ్యానం చేశారు, అప్పుడు అనుగ్రహించాడు ఆయన. కానీ ఆది మధ్యాంతాలు నీకు తెలియకపోయినా నువ్వు ఆయన గురించి ఉన్న చోట ఉన్న సమయంలో ధ్యానిస్తే ఆయన అనుగ్రహం పొందగలవు. అప్పుడు స్వామి అనుగ్రహం లభించింది. ఆ తర్వాత అగ్నిస్తంభం దేవతల ప్రార్థన మేరకు దివ్యమైన 3 రూపాలు దాల్చిందండి భూమిలో మానవులను అనుగ్రహించడం కోసం. ఒకటి పర్వత రూపం, రెండవది లింగ రూపం, మూడవది యోగి రూపం. 3 రూపములు. పర్వత రూపం అది ప్రస్తుతం మనం అరుణాచలం, అరుణగిరి అని చెప్పబడుతున్న తిరువన్నామలైలో చూస్తున్నటువంటి కొండ సాక్షాత్ ఆ పరమశివుడు సామాన్య మానవుల కంటికి కనబడడం కోసం కొండ రూపంగా ఆవిర్భవించాడు. అందుకే బయటకు అది చూస్తూ ఉంటే రాతిలా కనబడుతుంది, కానీ అది జ్యోతిస్వరూపం. జ్యోతిస్వరూపం ఈ కంటికి కనబడదు. అంటే ఒకానొక జ్యోతి మన కళ్ళకు కనబడేటట్టు రాతి రూపాన్ని ధరించింది. అందుకే మహానుభావుడు రమణ మహర్షి ఒక మాట అంటున్నారు, గిరిరూపమైనట్టి కరుణా సముద్రమా అన్నారు ఇక్కడ. అంటే ఈశ్వరుడు దయాస్వరూపుడు, ఆ దయ కొండ రూపంలో ధరించింది. ఎంత దయ లేకపోతే మన కోసం పర్వత రూపంలో కనబడతాడైనా? ఈ పర్వతమంతా శివస్వరూపమే, శివమయమే అని ఎవరైతే భావన చేస్తారో వారికి శివానుభూతినిస్తున్నాడు. కొండను కొండగా చూసేవాడికి అంతే, కొండను భగవంతుడిగా చూసిన వాడికి మాత్రం ఆయన తప్పకుండా అనుగ్రహం అందిస్తున్నాడు. అయితే కొండను శివుడిగా పోవడం ఒక దురదృష్టం, అది పక్కన పెట్టండి. దురదృష్టమైన కొండనైనా చూస్తున్నాడు కదా, అది అదృష్టం. ఎలాగైనా కొండనైనా చూశాడు కదా, తెలుసుకోలేకపోయినా. కానీ తెలుసుకోలేకపోవడం అజ్ఞానం దురదృష్టం వల్ల ఉన్నా కొండని చూడగలిగాడు కనుక కొంత అదృష్టం ఉన్నట్టు. అందరూ చూడగలరా? అయితే ఈ అదృష్టం వల్ల, కొండని చూడడానికి అదృష్టం వల్ల క్రమంగా పాపం పోయి అరుణాచల శివ అనే నామం పలకడం వల్ల మరింతగా శుద్ధుడై క్రమంగా ఆ పరం జ్యోతిస్వరూపమే మనకు అనుభవానికి వస్తుంది ఇక్కడ. కనుక కొండ రూపంలో ఉన్నాడు. రెండవది లింగ రూపంలో ఉన్నాడు. ఆ లింగ రూపమే అరుణాచలేశ్వరుడు అనే పేరుతో ఏర్పడినటువంటి మందిరం. ఆ ఆలయంలో నేటికి పూజలు పొందుతూ లింగ రూపంతో ఉన్నాడు. మూడవ రూపం ఒకటి ఉంది, అది ఎవరికీ కనబడదు, అది యోగి రూపము అన్నారు. ఆ యోగి రూపం అంటే అరుణాచల గిరిపైనే ఆ మహానుభావుడికి యోగి రూపం ఉంటాడు. ఆ యోగి పేరు దక్షిణామూర్తి అంటారు ఇక్కడ. ఆ దక్షిణామూర్తి స్వరూపంతో ఆయన ఉన్నాడు. ఆయన చూడడం అంత సాధ్యం కాదు. అయితే ఆయన మనం చూడలేం, కానీ అరుణాచలానికి వెళ్ళి ఆశ్రయిస్తే ఆయన మనల్ని చూస్తాడు. ఆయన నామం అనుకుంటే తరింపజేస్తాడు. అందుకే 3 రూపములతో అరుణాచలం వద్ద స్వామి ఉన్నాడు. ఒకటి పర్వత రూపం, రెండవది లింగ రూపం, మూడవది యోగి రూపం. ఈ తత్వం తెలుసుకున్న మహానుభావులు ఎందరెందరో యోగులు ఉన్నారండి. రమణుల వారితోనే ప్రారంభం కాలేదు అరుణాచల మహాత్మ్యం, యుగ యుగాల నుంచి ఉన్నది. అరుణాచలం ఎప్పటిది అని ప్రశ్న వేస్తే అది వైజ్ఞానిక శాస్త్రవేత్తలు కొన్నాళ్ల క్రితం కార్బన్ టెస్ట్లు చేస్తే అది సృష్టి ఆది నుంచి ఉంది అని చెప్పారండి ఇక్కడ. అంటే సృష్టి ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి ఉన్నది. ఇలాంటి గొప్ప క్షేత్రాలు కలిగిన హిందూ మతంలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం, భారతదేశంలో పుట్టడం అదృష్టం అండి. అలాంటిది అరుణాచలం. పైగా ఆయన అలా వ్యక్తమయ్యాడంటే ఆయన అరుణ కాంతులతో, అరుణం అంటే ఎరుపుని చెప్పుకున్న ఎరుపు కాంతులతో వ్యక్తమయ్యాడు. అగ్ని రంగు ఏమిటి? అరుణమేగా. కానీ పరమేశ్వరుడే అగ్ని. అగ్ని అనే పేరు పరమేశ్వరుడయ్యా అన్నారు. ఆ మాటకొస్తే వేదంలో మొదటి మంత్రం అగ్నిమీలే పురోహితం అనేది అగ్నితో ప్రారంభమవుతుంది. వేదమే అగ్ని అనే శబ్దంతో మొదలవుతుంది. అగ్ని ఎవరిని చెప్తుందంటే పరమేశ్వరునే చెప్తున్నది అన్నారు ఇక్కడ. ఆయన అగ్ని. అగ్ని అంటే అగ్రే నియతి ఇది అగ్ని, మొట్టమొదట ఉన్నవాడు. సృష్టి ఏర్పడక ముందు ఆయన ఉన్నాడు. ఆయన వల్లే సృష్టి ఉంది, ఆయన ఎందే సృష్టి ఉంది. ఈ సృష్టి పోయినా ఆయన ఉంటాడు. కానీ అగ్ని అనేది పరమేశ్వరుడి పేరు. అందుకే ఆయన అగ్నిలింగం
అనే పేరేమిటంటే శివుడి యొక్క మరొక పేరే. అగ్ని యొక్క కాంతి అరుణం, ఆయన యొక్క స్వభావం అచలం, అరుణాచలం అనే పేరుతో ఏర్పడ్డాడు ఆయన ఇక్కడ. కానీ అరుణాచల అన్నప్పుడు అమ్మని అయ్యని ఇద్దరిని తలంచుకుంటే శివశక్తి రూపంతో ఉన్నటువంటిది అరుణగిరి. అందుకే అరుణాచల ప్రదక్షిణ అంటే ఒక శ్రీచక్రం చుట్టూ తిరిగినట్లే. శ్రీచక్రం మేరు రూపంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అరుణాచల స్వరూపం అదే. కానీ శివుడు శక్తి ఇద్దరు రూపము కలిసే మన అరుణాచలం అంటున్నాం. ఇలాగ అరుణ అచల కలిపి అరుణాచల అనే నామాన్ని మనం అనుకుంటూ ఉంటే అంతకంటే మహామంత్రం ఏమిటి? అరుణ అచల యొక్క అసలు స్వరూపం శివం. శివం అంటే మంగళం, క్షేమం, శాంతం, శుద్ధం, శుభం. ఇన్ని అర్థాలు బాగున్నాయో లేదో వినడానికి. శుభం అంటే చాలామందికి ఇష్టం. శుద్ధము, శాంతము, క్షేమము, మోక్షము, శుభము ఇవన్నీ కలిపితే శివ. అలాంటి శివుడు అరుణాచల రూపుడి నెలకొని ఉన్నాడు. అందుకే ఇప్పటికీ మనం ఆ లింగం దగ్గరికి వెళ్ళినప్పుడు వేడిమి మనం తెలుస్తూ ఉంటుంది. అక్కడ అగ్నికి 2 లక్షణాలు ఉంటాయి, తగలబెట్టడం, వెలగబెట్టడం. ఈ 2 మనం వాడుతూ ఉంటుంటాం. వెలగబెట్టండి అంటుంటాడు, వాడు వెలగబెడుతున్నాడు. తగలడండి అని కూడా అంటూ ఉంటాం. వ్యవహారంలో ఎన్నప్పటికీ కూడా అగ్నికి 2 లక్షణాలు ఉన్నాయి. ఏమిటి? తగలబెట్టుట, వెలగబెట్టుట. అంటే వెలుగునిస్తాడు, తగలబెడతాడు. కానీ అరుణాచలేశ్వరుడు 2 పనులు చేస్తాడు. ఆయన నిత్య తగలబెట్టడం పని ఏమిటయ్యా అంటే జ్ఞానం రాకుండా అడ్డుకుంటున్న అనేక జన్మల నుంచి పోగైపోతున్న పాపాలని, అజ్ఞానాన్ని తగలబెడతాడు. జ్ఞానాన్ని, శాంతిని వెలగబెడతాడు. ఇక్కడ తన శాంతిని, జ్ఞానాన్ని వెలుగులాగిస్తాడు. అగ్నితో మన పాపాలు దహనం చేస్తాడు. అది ఆయన పని ఆయన చేసేస్తూ ఉంటాడు. నిప్పులో చేపట్టని దాని పని చేసేస్తూ ఉంటుంది. కానీ అరుణాచల స్మరణ చేస్తూ ఉంటే క్రమంగా మనలో ఉన్న ఆయన్ని చూడడానికి అడ్డుకుంటున్న వాటిని ఆయనే తగలబెట్టి తన వెలుగును మనకు అందించి మనలో తానే సాక్షాత్కరిస్తాడు. ఆ సాక్షాత్కారం కోసం కావాల్సిన భక్తి, ప్రేమ, ఆయన పట్ల ప్రేమ ఉండాలి. అందుకే ఆ ప్రేమతో కూడినటువంటి శరణాగతిని భక్తి అంటారు. ఆ భక్తి వల్ల ఆయన అనుభూతులకు వస్తాడు. అనుభూతిని జ్ఞానం అంటారు. కానీ భక్తి జ్ఞానాలంటే ఇది అర్థం. అదే రమణుల వారి దగ్గరికి వెళ్ళి ఒక ఆవిడ అన్నదిట, స్వామి ఈ జ్ఞానం మీరేం చెప్పినా అర్థం కావట్లేదు, నేనంటే ఏమిటో ఇవన్నీ చెప్తే వినడానికి బాగుంది కానీ మాకు నిద్ర వస్తుంది, కనుక జ్ఞానం గురించి మాకు చెప్పకండి, మాదంతా శరణాగతి మార్గం అన్నది ఆవిడ. అయితే ఆయన అన్నారు, శరణాగతి అంటే ఏమనుకుంటున్నావు తల్లి అని అడిగారు. శరణాగతి అంటే ఏ కష్టం వచ్చినా దేవుడే దిక్కు అనుకుంటున్నానండి. అది కాదు తల్లి శరణాగతి అంటే. అసలు కష్టము, నష్టము, సుఖము, లాభము వీటి మీద దృష్టి పెట్టకుండా ఉన్నది భగవంతుడొక్కడే అని చెప్పి ఆయన యందు అఖండమైన ప్రేమ కలిగి ఉండడమే శరణాగతి. ఈ శరణాగతికి అంతా పరమాత్మనే జ్ఞానానికి భేదం లేదని చెప్పాడు మహానుభావుడు. అందుకే మీరు కోరికతో భగవంతుడిని ఆశ్రయించిన కోరిక తీర్చేవాడు భగవంతుడే అయినా మంచిదే, తప్పేం లేదు. కోరికతో భగవంతుడిని ఆశ్రయించవచ్చు, కానీ అక్కడితో పరిపూర్ణం కాదు. అందుకే మనం ఇతర మతాల్లో ఈ దేవుణ్ణి ఆశ్రయించండి మీ కోరికలు తీరిగిపోతాయి, రోగాలు తగ్గిపోతాయి అంటే రోగాలు తగ్గితే కొత్త రోగాలు వస్తాయి. కోరికలు తీరడం ఉందా అండి ఇక్కడ? అది జ్ఞానం కలగాలి. అయితే మనకి రోగాలు తగ్గించడానికి, కోరికలు తెచ్చడానికి కూడా భగవన్నామానికి శక్తి ఉంది, అందులో సందేహం లేదు. కానీ అక్కడితో ఆగిపోం మనం. అక్కడి నుంచి క్రమక్రమంగా మనలో పరమాత్మను అనుభవం తెచ్చుకునే వరకు హిందూ మతం నడిపిస్తుంది. తెలుసుకోండి, హిందూ మతం నీలో భగవంతుడిని అనుభూతులకు తీసుకొచ్చి నేను భగవంతుడు వేరు కాదనే స్థితిలోకి తీసుకొచ్చింది. ముందు నేనేమిటో అర్థం చేసుకుంటే నేను భగవంతుడు వేరు కాదనే స్థితికి వెళ్ళాలి. ఇంకా నేను శరీరం అనుకుంటూ నా పేరు ఫలానాది అనుకుంటూ నేను భగవంతుని అంటే వాడు హిరణ్యకశిపుడు అవుతాడు. వాడు అలాగే అన్నాడు, నన్ను మించిన దేవుడు లేడు అన్నాడు వాడు హిరణ్యకశిపుడు. కానీ నేను శరీరం కాదని, ఆలోచన కాదని, బుద్ధి కాదని, ప్రాణం కాదని వీటన్నిటిని నడిపిస్తున్న చిదానంద రూప శివోహం శివోహం అని తెలుసుకున్నవాడు ఆదిశంకర భగవత్పాదుల వారు వంటి వాడు అవుతాడు. అలాంటి జ్ఞాని రమణులు వారు. అలాంటి జ్ఞానం నాకు అరుణాచలం వల్ల లభించిందని చెప్పడానికి ఆయనే అరుణాచలం వద్ద ఒక ఉదాహరణగా నిలబడ్డాడు మహానుభావుడు. అని పరమేశ్వరుని ఆశ్రయించడం వల్ల మనసంతా శివమయమైపోతుంది. మనసంతా శివుడైపోయాక ఇంక నువ్వనేది ఎక్కడున్నావు, నువ్వు కూడా శివుడైపోయావు. ఆ శివోహం అనే స్థితి సిద్ధింపజేస్తాడు. అది సిద్ధింపజేయడానికి రమణ మహర్షుల వారు అవతరించారు. ఆయన అనుభూతిని పొందడమే కాకుండా తన మాటతో, తన చూపుతో ఎందరికో కలిగించిన మహానుభావుడు అండి ఇక్కడ. ఇప్పటికీ ఆయన మాటలు హృదయంలో ప్రతిధ్వనింపజేసుకుంటూ దివ్యానుభూతిని పొందిన వాళ్ళు ఎందరూ ఉన్నారు. ఎక్కడో ఉన్నటువంటి వారిని కూడా రమణ మహర్షి స్మరిస్తే చాలు అనుగ్రహిస్తాడు. పైగా రమణ అనే మాటకు కూడా ఆనందించువాడు, ఆనందింపజేయువాడు అని అర్థం. అక్కడ రమణ, అరుణ పదాలు కూడా చక్కగా ఉన్నాయో చూడండి ఇక్కడ. అలాంటి రమణుల వారు
అరుణంలో రమించారు. ఇక్కడ ఎప్పుడు దానిలోనే ఆనందిస్తూ ఉన్నారు. రమణాచలంలో అరుణాచలం, అది అరుణాచలం రమణాచలం, ఈ రెండు అచలాలు మనం బాగా గుర్తుపెట్టుకుంటూ అరుణాచలంలో రమణాచలం, రమణాచలం లోపల అరుణాచలం, ఇది తెలుసుకోగలిగితే ఎవడైతే అరుణాచలం యందు రమిస్తాడో వాడు రమణుడైపోయాడు. రమించుట అంటే ఆనందించుట. మనం ప్రపంచ విషయాల్లో తెగ ఆనందిస్తాం, పరమాత్మ విషయంలో జడుల్లో ఉంటాం. కానీ పరమాత్మ విషయంలో మనస్సు ఆనందించగలగాలి. ఒక్క ఆనందం మనకు లభించిందా అప్పుడు ఎక్కడికో పోనక్కర్లేదు, ప్రపంచమంతా పరమాత్మను చూడగలమండి. ఇక్కడ ప్రపంచమంతా పరమాత్మను చూడగలిగినప్పుడు సుఖము దుఃఖము లాభము నష్టము ఏమీ ఉండదు, ఉన్నది ఒక అఖండమైన ఆనందమే. ఆ స్థితిని అనుభవించగలం. అది ఈ జన్మలో ఇక్కడే పొందవచ్చు అనడానికి రమణుల వారికి ఉదాహరణగా నిలబడ్డారు. ఎందరికో ఆ స్ఫూర్తినిచ్చారు. అదే రమణ మార్గం మనలో పరమాత్మ ఉన్నాడని స్పృహ కలిగి ఉండడం, ఆ పరమాత్మని సర్వత్రా వ్యాపించి ఉన్నాడనే భావం కలిగి ఉండడం, అంతటిలో ఈశ్వరుణ్ణి చూడగలగడం అనేది అభ్యాసం చేయాలి. వెంటనే రాదు అది ఇక్కడ. ఎందుకంటే రాగద్వేషాలు వ్యసనాలు వీటన్నిటిలో కొట్టుకుపోయే వరకు వెంటనే రాదు. ఎందుకంటే మనకు ప్రపంచం అలవాటైనంతగా పరమాత్మ అలవాటు కాలేదు కనుక ఆయన అలవాటు చేయించడం మహా కష్టం. అవునా లేదా? యోగాభ్యాసానికి వెళ్తే మొదటి రోజు వేయగానే మోకాళ్ళు పట్టేసేట, అలాగే మానేయకూడదు. రోజు చెయ్యిగా మోకాళ్ళు సాగుతాయి. కానీ మొట్టమొదటి పరమాత్మ పట్టడు, అలవాటు చేయాలి. మన ప్రపంచం అలవాటు అయిపోయింది కనుక పుడుతున్నాం చస్తున్నాం పుడుతున్నాం. పరమాత్మను అలవాటు చేసుకోండి. ఆయన పుట్టుక చావు లేవు కనుక మనకు కూడా పుట్టుక చావు లేని మోక్షం లభిస్తుంది. కనుక మనసుకి పరమాత్మను అలవాటు చేయాలి. దాని పేరు ఆధ్యాత్మిక సాధన. అలవాటు స్మరణ వల్ల జరుగుతుంటుంది, నిరంతర స్మరణ. ఈ చెప్పిన జ్ఞానాన్ని గుర్తుపెట్టుకుని అరుణాచల అనే 5 అక్షర మంత్రముని శివం అని తెలుసుకుంటూ అరుణాచల శివ అనే మహామంత్ర జపం చేసుకుంటూ అరుణము శక్తి, అచలము శివుడు, శివశక్త్యాత్మకమే ఈ శరీరం, శివశక్త్యాత్మే ఈ ప్రపంచం, శివశక్తులకు విరుద్ధంగా ఏదీ లేదు. ఆ మాటకొస్తే శక్తి అని శివుడిని ఇద్దరు లేరు. శక్తి శివుడు విడదీయలేనివే, కాంతిని సూర్యుడిని విడదీయలేము. అదేవిధంగా ఇది తెలుసుకుని అరుణాచలం అంటూ ఆ సాంబశివుని ఆశ్రయించి మన ధన్యులకు కావాలి. అలా ధన్యులు అవ్వడానికి అవకాశం ఇచ్చింది ఈ క్షేత్రం అండి. మీ ఇంట్లో నా ఇంట్లో కూడా అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక పద్ధతిగా ప్రతిష్ఠ చేసి ఒక భవ్యమైన వాతావరణాన్ని ఏర్పరిచారు. ఈ మందిరం రాకముందే ఇక్కడికి రమణ చైతన్యం వచ్చింది. అంటే రమణ సంబంధమైన జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞానంతో ఒక సంస్కారం ఏర్పడి ఆ సంస్కారంతో గోశాల, దేవతా వృక్షములు, ఒక పవిత్రమైన వాతావరణం ఏర్పాటు చేశారు. అయితే రమణుల వారి చైతన్యం వస్తే రమణులను అనుగ్రహించిన ఈశ్వరుడు రాడా? ఈశ్వరుడు అరుణాచలేశ్వరుడు మన కోసం చక్కగా వచ్చాడు. ఈ విషయములు తెలుసుకుని భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వర స్మరణ చేసుకుంటూ భగవన్నామ స్మరణ విడిచిపెట్టారు. అది బాహ్యంలో. కానీ బాహ్యంలో భగవన్నామ స్మరణ, భగవత్ కథాశ్రవణం, అంతరంగంలో భగవన్మూర్తి ధ్యానం, చింతన, ఈ రెండు మనకు ఉండాలి. కానీ బహిరంగ సాధన నామస్మరణ, దర్శనము, అర్చన. అంతరంగ సాధన చింతన, స్మరణ, ధ్యానం, ఏకాంతం, మౌనం, వీటిలోకి వెళ్ళాలి. ఈ రెండూ కలిసి పెడుతూ ఉంటే క్రమంగా మన పరమాత్మని స్థిరపడగలం. అది మన జీవిత లక్ష్యం చేసుకోవడానికి ఇలాంటి క్షేత్రాలు స్ఫూర్తినిస్తుంటాయి. ఇలాంటి క్షేత్రం ఒకటి ఏర్పరిచారు కనుకే మీరు అందరూ రాగలిగారు, శివచింతన చేసుకోగలుగుతున్నారు, 4 మాటలు మాట్లాడుకోగలిగాం, వినగలిగాం. దీన్ని బట్టి వింటున్నంతసేపు మనకు తెలియకుండా మనస్సు శివుడితో ఉంది కదా, చాలు. ఇదే మన జీవితంలో అలవాటు చేసుకోగలిగితే మన శివమయం కాగలం, శివస్వరూపులం కాగలం. ఇది రమణుల వారి గురించి, అరుణాచలం గురించి కాసింతసేపు మనం స్మరించుకున్నాం. అరుణాచలిస్తున్న దయ.